అనగనగా ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఒక ఆవు ఉండేది. ఆ ఆవు చాలా మంచిది. అది తన యజమాని చెప్పినట్లుగా చక్కగా నడుచుకునేది. అంతేకాకుండా ఆ ఆవు ఎప్పుడూ అబద్ధం ఆడేది కాదు. తోటావులతో చాలా స్నేహంగా, చాలా మంచిగా ఉండేది. ఒక రోజున ఆ ఆవు అడవికి మేత మేయడానికి వెళ్ళింది. అది అక్కడ మేత మేస్తూ ఉండగా బాగా ఆకలితో తిరుగుతున్న ఓ పెద్ద పులికి ఈ ఆవు కనపడింది. అప్పుడు ఆ పులి తనకి మంచి ఆహారం దొరికిందని ఒక్కసారిగా ఆవు మీదకి దూకపోయింది. అప్పుడు ఆవు ధైర్యం తెచ్చుకుని, ఓ పులిరాజా, కొంచెం ఆగు, నాకు ఒక లేగదోడ ఉన్నది. ఉదయం దానికి పాలు సరిగా ఇవ్వకుండా వచ్చాను. దానికి ఇంకా గడ్డి తినడం కూడా రాదు. అది పాలకి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు అనుమతిస్తే నేను ఒక్కసారి వెళ్ళి నా బిడ్డకు కడుపారా పాలిచ్చి దానికి కొన్ని మంచి మాటలు చెప్పి నలుగురితో ఎలా నడుచుకోవాలో కూడా చెప్పి తిరిగి వచ్చి నీకు ఆహారం అవుతానని జాలిగా ప్రాధేయపడింది. అప్పుడు ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వింది. ఏంటి, నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తానంటే నేను నమ్మాలా? నువ్వు చెప్పే మాయ మాటలు నమ్మడానికి నేనేమీ వెర్రిదానని కాను. నిన్ను వదిలిపెట్టను అని పులి అంది. అప్పుడు ఆవు, నేను అబద్ధం పలికేదానను కాను. నేను తప్పకుండా తిరిగి వస్తాను. ఎప్పటికైనా చావు అనేది తప్పదు కదా పులిరాజా. ఆకలితో నీకు ఆహారం అవడం కన్నా పుణ్యం మరొకటి ఉంటుందా? నన్ను నమ్ము అని ఎంతలాగో ప్రాధేయపడింది. అప్పుడు ఆ పులి, సరే వెళ్ళు, కానీ మళ్ళీ తిరిగి రాలేదో ఎప్పటికైనా నాకు చిక్కకపోవు అని పులి ఆవుతో అంది. అప్పుడు ఆవు ఎంతో ఆనందంతో గబగబా ఇంటికి చేరుకుంది. తన లేగదోడకి కడుపు నిండా పాలిచ్చింది. అప్పుడు తన బిడ్డతో, నాయనా, అందరితో కలిసిమెలిసి స్నేహంగా ఉండు, ఎప్పుడూ అబద్ధం ఆడకు, సత్యమునే పలుకు, నలుగురిలో మంచి పేరు తెచ్చుకో అని చెప్పింది. అలా చెబుతూ ఉండగా ఆవుకి దుఃఖం ఆగలేదు. ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంది. దూడని ప్రేమతో దగ్గరికి తీసుకుని ఇది తన ఆఖరి చూపని చెప్పి అడవికి బయలుదేరింది. ఆవు పులి దగ్గరికి తిరిగి వచ్చింది. ఆవును చూసిన పులికి చాలా ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట గొప్పదని అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది, దీనిని చంపితే పాపం చుట్టుకుంటుందని మనసులో అనుకుంది. అప్పుడు ఆ పులి, నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది. నిన్ను హేళన చేసినందుకు నన్ను క్షమించు. నువ్వు ఇంటికి పో, నీ దూడతో హాయిగా జీవించు అని పులి ఆవుతో అంది. అప్పుడు ఆవు ఎంతో సంతోషంతో ఇంటికెళ్ళి తన బిడ్డతో హాయిగా జీవించింది. చూసారా సత్యము వలన కలిగిన ప్రయోజనము? సత్యము వలన ఎప్పుడూ మేలే జరుగుతుంది. సత్యమేవ జయతే. హాయ్ కిడ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చూడడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.